బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తమ రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రాజీనామాలను చైర్మన్ ఆమోదించలేదు. దీనితో అవిశ్వాసం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీతో కలిపి 20 మంది ఉండడంతో చర్చకు ఒత్తిడి తెచ్చే అవకాశముందని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు చెబుతున్నారు. తమ రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఐఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చెందిన తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు పలువురు రాజీనామా చేసినప్పటికీ వాళ్ళ రాజీనామాను ఆమోదించకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ కోర్టులో తమ రాజీనామాను ఆమోదించే విధంగా చైర్మన్ ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఆయన రాజీనామాను ఆమోదించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ నేటి వరకు కూడా రాజీనామాను ఆమోదించలేదు. ఆయనతో పాటు బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ వీళ్ళంతా కూడా రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలు నేటి వరకు కూడా చైర్మన్ ఆమోదించకుండా పదే వాయిదాలు వేస్తూ వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపిస్తున్నారు. మీరు ఇష్టపూర్వకంగా చేశారా లేక ఎవరైనా బలవంతంగా చెప్తే చేశారా అని కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. తాము ఇష్టపూర్వకంగా చేశామని తర్వాత స్పీకర్ ఫార్మేట్ లో, చైర్మన్ ఫార్మేట్ లో తాము రాజీనామా లేఖలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు ఆమోదించకపోవటం ఏంటని పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా తమ రాజీనామా ఆమోదించకపోవడంపై వాళ్ళంతా శాసన మండలికి వస్తూనే వారందరూ కూడా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళలో కొంతమంది బీజేపీ, మరి కొంతమంది జనసేనతో పాటు ఇంకొంతమంది టీడీపీతో ఎఫిలియేట్ అయి ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ ఆయా పార్టీల్లో కూడా చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్సీలతో కూడా 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఇప్పటికే లోకేష్ ఛాంబర్ లోను, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కూడా వీళ్ళు చర్చలు జరిపారు. ఈ ఎమ్మెల్సీలంతా కూడా ఈ రోజు శాసన మండలిలో విడిగా సమావేశం అయ్యారు ఛాంబర్ లో. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఇన్నర్ ఆఫీస్ లో వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్తోను, అదేవిధంగా లోకేష్ తోను కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. బట్ ఈ రోజు చైర్మన్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే విషయంలో వాళ్ళు ఉన్నారు. ఇదే సమయంలో తాము చర్చ చేపట్టాలన్నా కూడా తమకు చాలినంత బలం ఉందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు తమకు మద్దతు ఇస్తున్నారు అని కూడా రాజీనామా చేసిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలంతా కూడా చెబుతున్నారు. ఇవాళ అసెంబ్లీ, మండలి లాబీలు, ఇన్నర్ లాబీలు అంతా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈ రోజు మండలిలో లడ్డు వ్యవహారంపై కూడా షార్ట్ డిస్కషన్ ఉండటంతో ముందు తాము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే డిస్కషన్ తాము ఆమోదం తెలుపుతామని ప్రభుత్వం పదే చెబుతుంది. మొన్న రూల్ నెంబర్ 306 కింద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని కూడా మండలి చైర్మన్ కు నోటీస్ ఇచ్చారు. కానీ ఆ రోజు ఎటువంటి చర్చ లేకుండానే ఆయన మండలిని వాయిదా వేశారు. బట్ ఈ రోజు మళ్ళీ దాని మీదనే డిస్కషన్ చేస్తామని ప్రభుత్వం ఎజెండాలో పెట్టడంతో ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మండలిలో ముందు క్వశ్చన్ అవర్ తర్వాత మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చే యోచనలో కూడా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇదే సమయంలో మండలిలో లడ్డు వ్యవహారంపై కూడా షార్ట్ డిస్కషన్ ఉండటంతో ఈ రోజు మండలి వ్యవహారం అంతా కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.